హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిటి ఫ్యామిలీస్ అండి. ఇవాళ స్పెషల్ సాంబార్ అండి. పెళ్ళిళ్ళ సాంబార్ ప్లస్ చిక్కగా ఉండే సాంబార్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కావాల్సిన పదార్థాలు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నా అండి. ఇది ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, ప్లస్ హార్ట్కి కూడా చాలా మంచిది అని చెప్తున్నారు కదా, మేము వాడుతున్నాం ఎప్పటి నుంచో. దీనికి కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు, ఒక పెద్ద మునక్కాయ, ఒక పావు సొరకాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఒక ఆలుగడ్డ. ఇవి మనకు కావాల్సినవి. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, కాకపోతే ఏ సరిపోతాయి వంకాయ కానీ మీ ఇష్టం అది. తర్వాత నేనైతే 3 డబ్బాలు చిన్న గ్లాసులు అండి, అంటే మ్యాక్సిమం ఒక పావు కిలో కందిపప్పు తీసుకున్నాను. ఇది ఏం చేశానంటే పావు కిలోకి ఒక హాఫ్ లీటర్, అంటే డబుల్ గ్లాస్ అనుకోండి, ఇలాగా డబుల్ వాటర్ పోసుకొని కుక్కర్లో వేసుకొని ఇట్లా 3 విజిల్స్ 4 విజిల్స్ అయితే ఇట్లా మెత్తగా వచ్చేస్తుంది. ఇది వచ్చింది మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెదుపుకోవాలండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చాలామంది మామూలుగా కూరల్లో వేసేసి పప్పు వేసేస్తారు, అట్లా కాదు. చింతపండు పులుసు మనది ఏదైతే ఉందో ఇది తీసుకోండి, 75 గ్రామ్స్ తీసుకోవాలి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. అది బాగా వేడి నీళ్ళలో పెట్టి ఇట్లాగా పిప్పి మొత్తం తీసేసి ఆ వాటర్ ఏదైతే ఉందో దీంట్లో వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలండి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా మీకు తెలుస్తుంది. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ముందుగానే ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే నా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాం కదా, కొంచెం పచ్చిమిర్చి దింపుదినాలు పొడేసి ఒక పెద్ద ఆనియన్ సైజ్ అండి, ఆనియన్, పెద్ద ఉల్లిపాయ మొత్తం ఇట్లా పొడిగా కోసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం రోస్ట్ అయింది. పచ్చిమిర్చి ఏదైతే మనకు బాగా రోస్ట్ అయితేనే టేస్ట్ వస్తుందండి సాంబారు, ఇట్లాగనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఆలుగడ్డ ఉంది కదా, ఫస్ట్ ఆలుగడ్డ వేసుకోవాలండి, బంగాళదుంప. ఎందుకంటే రోస్ట్ అయిపోతే అది మళ్ళీ మెత్తగా అయిపోతుంది, రోస్ట్ అయితేనే టేస్ట్ వస్తుంది బాగా. అందుకని ఆయిల్లో ఎక్కువ రోస్ట్ అయ్యాలి, అది బాగా ఉడికితే అంటే మెత్తగా అయిపోయి అది సెపరేట్గా వస్తుంది అనమాట. తర్వాత ములక్కాయ పెద్ద సైజు చెప్పాను కదా, అంటే విడివిడిగా వేసుకుంటే టేస్ట్లు వస్తాయండి, ఒకేసారి అన్నీ వేసేసినా ఎప్పుడు టేస్ట్ రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ సొరకాయ మ్యాక్సిమం 200 గ్రామ్స్ అండి, ఇది సొరకాయ చెక్కు తీసుకొని నీట్గా. సొరకాయ టేబుల్ చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్స్ పసుపు అండి. మీరు ఇంట్లో చేసే సాంబార్ కన్నా ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత జస్ట్ మనం కొంచెం కలిపేసి, చూసారు కదా, ఒక 2 టమాటాలు తీసుకున్నాం కదండి, 2 టమాటాలు ఇట్లా వేసేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి వాటర్ ఏం పోయొద్దు, జస్ట్ ఇది మగ్గనివ్వండి. టమాటా ఎప్పుడైతే మగ్గిద్దో ఆ టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇలా రావాలి మెత్తగా టమాటా, అప్పుడే మొత్తం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ఎప్పుడైతే వస్తుందో మొత్తం వాటర్ దగ్గరికి పడుతుందో అప్పుడు మనం పప్పు అను నిమ్మరసం, అదే చింతపండు రసం పెట్టుకున్నాం కదా, అది కలుపుకోండి. చూసారు కదా, ఇట్లా వచ్చేస్తుంది. దీంట్లో మీకు తగినంత వాటర్, మ్యాక్సిమం నేనైతే 2 కప్పులు అన్నా కదండి, అంటే గ్లాస్ అంటే 2 టీ గ్లాసులు కాదు, దాంట్లో వేసుకున్నాను వాటర్. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. చూసారు కదా, ఇది చక్కగా వచ్చేస్తుందో, టేస్ట్ మొత్తం సూపర్ వస్తుందండి. ఇలా మరుగుతున్నప్పుడే విడిగా చేసి పెట్టుకునే సాంబార్ పొడి అండి, దాశవిడ సంథింగ్ కంపెనీది కాదు, ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. దానివల్ల ఇట్లా గట్టిగా వస్తుంది. మీకు సాంబార్ పౌడర్ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి, చూపిస్తాను, ఇంకో వీడియో పెడతాము. మనం ఇది చూసారు కదా, ఎంత కొంచెం వాటర్ ఉందో, మన సాంబార్ పొడి వేయంగానే చిక్కబడుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం బెల్లం అండి, 50 to 100 గ్రామ్స్. ఇప్పుడు వాటర్ ఉంది కదండి, చూడండి మీకే తెలుస్తుంది, తర్వాత గట్టిగా అయిపోతుంది. ఈ ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, ఎండుమిర్చి కూడా వేసుకుంటారండి. కాకపోతే మేమంటే లాస్ట్లో
కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగు ఉంటుంది కదండి, స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇంగువ. ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ ఒక హాఫ్ స్పూన్ నుంచి పావు స్పూన్ అండి చాలు. చూసారు కదా, ఇంగువ వేయగానే స్మెల్ సూపర్ వస్తుంది. ఇంకా తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎలాంటి వాళ్ళకైనా సరే సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా వచ్చే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇదే పెళ్ళిళ్ళ సాంబార్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూసారంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.